హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు కలిసి ఉంటాయి దాని గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే మళ్ళీ అర్థం కాదు. రావి చెట్టుకి అశ్వత్థ వృక్షం అని, బ్రోతి వృక్షం అని పేర్లు ఉన్నాయి. చాలా చోట్ల రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి. ఎక్కువ చోట్ల రావి వేప చెట్లు కలిపి ఉంటాయి. ఈ చెట్లు కలిపి ఉన్న దగ్గర నాగ ప్రత్యక్షలు కూడా చేస్తూ ఉంటారు. రావి చెట్టు పురుషునిగాను, వేప చెట్టు స్త్రీగాను భావించి హిందువులు ఎక్కువగా పూజ చేస్తారు. రావి చెట్టును విష్ణు స్వరూపంగా, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషములు అంటే అవి ఉంటే అవన్నీ పరిష్కారం అవుతాయి. సంతానం అన్యోన్యత ఉంటుంది. శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. అందువలన హిందువులకు నమ్మకం. రావి చెట్టు గురించి పద్మపురాణంలో వివరించి ఉంది. రావి చెట్టులోని అణువు నారాయణ స్వరూపమే అని ఆగమ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అదే విషయాన్ని స్కంద పురాణం కూడా చెబుతుంది. అందుకే శ్రీకృష్ణుని వటపత్ర సాయి అని కూడా అంటారు. పిల్లలకి చిన్నప్పుడు పడుకోబెట్టడానికి జోలపాట పాడేవారు. ఆట పాటల్లో వటపత్ర సాయికి వరహాల లాలి అని పాడుతూ నిద్రపుచ్చేవారు. ఇప్పుడు తల్లులు అటువంటి పాటలు పాడటం లేదు. రామాయణం, భాగవతం కథలు చెప్పడం లేదు. పాత తరమే. ఆ రోజులు మళ్ళీ రావాలని కోరుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో రావి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. శని దోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడ నిలబడాలి. రావి చెట్టుకి నమస్కారం చేయాలి. రావి చెట్టుని హత్తుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శని దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతుంది. రావి చెట్టు కొమ్మలలో యజ్ఞ యాగాలు చేస్తారు. సన్యాసులు రావి చెట్టు కర్రను దండంగా చేసుకొని ఉపయోగిస్తారు. రావి చెట్టు నీడన కొంచెం సేపు కూర్చుంటే బీపీ తగ్గుతుంది. రావి చెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తాయి. శుద్ధ శోధనను దుని కుమారుడైన సిద్ధార్థుడు అంటే బుద్ధుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించిన కలగని జ్ఞానం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాత మహాజ్ఞానోదయం కలిగిన బుద్ధుడు అయ్యాడు. అందువలనే రావి చెట్టును బ్రోధి వృక్షం అంటారు. బౌద్ధ మతస్థులకు రావి చెట్టు మహాపవిత్రమైనది. శ్రీకృష్ణుడు చివరి దశలో రావి చెట్టు కిందనే ప్రాణత్యాగం చేశాడు అని అన్ని శాస్త్రాల్లో కూడా ఉంది. రావి చెట్టు ఆడ మగ పూలు కాయలు రెండు కాస్తాయి. వేప చెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన చెట్టు. వేప చెట్టు ఆకులను ఎన్నో రోగాలకు మందుగా వాడుతారు. వేప చెట్టు గాలికి ఎన్నో రోగాలు క్రిములు నశింపజేసే గుణం ఉంటుంది. వేప చెట్టుకు నీటిలో వేసి మరిగించిన నీటిని తాగితే మనకు సర్వరోగాలు పోతాయి. స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో వేప ఆకుల్ని వేసుకొని స్నానం చేస్తే చర్మ సమస్య వ్యాధులు కూడా పోతాయి. అందుకే ఉగాది ముందు రోజుల్లో వేప పూత విపరీతంగా వస్తుంది. ఆ వేప పూతని మనం ఉగాది పచ్చడిలో కూడా మనం వాడుకుని మనం చేస్తాము. అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతర సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు. వేప చెట్టు వంటి దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు. ఇంతకు ముందు ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు ఉండేది. ఇప్పుడు ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. మన హిందూ సంప్రదాయాల్లో ప్రతి ఒక్కటి అద్భుతమే. ప్రతి ఒక్కటి జీవనాధారానికి సంబంధించినవే. రావి చెట్టు వేప చెట్టు సాక్షాత్తు విష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉంటారు కాబట్టి ఈ రావి చెట్టు వేప చెట్టు ఉన్న దగ్గర
9 ప్రదక్షిణలు చేయండి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం వెంకటేశ్వరాయ నమః, లక్ష్మీదేవాయ నమః. గోవింద గోవింద.